వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే. సో జనవరి 6th కరెంట్ అఫైర్స్ ఈ క్లాస్ లో చూద్దాం. సో అంతర్జాతీయ జాతీయ అంశాలు, ద్వైపాక్షిక అంశాలు, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని అంశాలను కూడా సమగ్రంగా ఈ క్లాస్ లో చర్చిద్దాం. ముందుగా ఇంటర్నేషనల్ ఇష్యూస్. యురేనియం ఎన్రిచ్మెంట్ ను ప్రారంభించిన ఇరాన్. సో 20% యురేనియం ఎన్రిచ్మెంట్ ను మనకు ఇరాన్ ప్రారంభించింది. అయితే ఏంటి సమస్య దీంట్లో అంటే 2015లో కుదిరిన అణు ఒప్పందానికి ఇది పూర్తిగా విరుద్ధమైంది. సో ఈ ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది? ఈ ఒప్పందం అనేది P5+1 దేశాలు అండ్ ఇరాన్ మధ్య కుదిరింది. P5+1 దేశాలంటే ఏంటి? P5 అనంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న 5 శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. ఈ 5 దేశాలు యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్స్. ఆ +1 దేశం ఏది అనంటే జర్మనీ. ఈ విధంగా ఈ 6 అగ్ర దేశాలతోటి ఇరాన్ కు మధ్య ఒప్పందం కుదిరింది. అండ్ జర్మనీ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అనంటే జర్మనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు పెద్ద ఎత్తున ఇరాన్ లో ఉన్నాయి. ఇరాన్ పైన ఆంక్షలుంటే జర్మనీకి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలోనే జర్మనీ కూడా నెగోషియేషన్ లో భాగంగా పాల్గొంది. మరి ఎందుకు ఈ ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది అంటే ఇరాన్ పైన 2015కు ముందు అమెరికా పెద్ద ఎత్తున ఆంక్షలను విధించింది. ఇరాన్ అణు కార్యక్రమాలను తలపెట్టిందని చెప్పింది. ఇరాన్ ఏం చెప్పింది? అణు కార్యక్రమాలు అంటేవి విధ్వంసాన్ని కాకుండా శాంతియుత అవసరాలకు, ఇరాన్ ఆర్థికంగా ఎదిగేందుకు కోసమే ఈ అణు కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పింది. అయితే ఇందుకు IAEA అధికారులను పరిశీలించడానికి అనుమతించండి అంటే అనుమతించలేదు. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీనికి సంబంధించిన ఈ వ్యవస్థకు సంబంధించిన అధికారులను అనుమతించలేదు. దీంతో ఇరాన్ పైన ఆంక్షలు అనేవి వచ్చాయి. చివరికి ఏమైంది అంటే 2015లో ఒక ఒప్పందం అనేది కుదిరింది. దీన్నే సమగ్ర ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక అంటారు. దీన్నే ఇంగ్లీష్ లో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాం. సో తెలుగులో ఏమంటారంటే దీన్ని సమగ్ర ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక అంటారు. ఇంగ్లీష్ లో అయితే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఈ యాక్షన్ ప్రకారము ఇరాన్ IAEA అధికారులను అనుమతిస్తుంది. అదేవిధంగా అమెరికాపై ఉండే ఆంక్షలను కూడా తొలగిస్తారు. సో 2015లో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ అగ్రిమెంట్ అనేది కుదిరింది. ఆ తర్వాత మరి ఈ ఒప్పందం ముందుకు సాగింది. IAEA అధికారులు విజిట్ చేశారు, ఇరాన్ ను విజిట్ కూడా చేశారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం అనేది సజావుగానే కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఏమైంది అని అంటే 2018 మేలో అమెరికా ఈ ఒప్పందం నుంచి నిష్క్రమించింది. సో మనకు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం నిష్క్రమణ పర్వం కొనసాగింది. ఆయన ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు, యునెస్కో నుంచి బయటకు వచ్చారు, అదేవిధంగా ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అందులో భాగంగా ఈ P5+1 అండ్ ఇరాన్ దేశాలతో కుదిరిన ఒప్పందం నుంచి కూడా నిష్క్రమించారు. నిష్క్రమించడమే కాదు, ఇరాన్ పైన మళ్ళీ ఆంక్షలను విధించారు. దీంతో ఇరాన్ మళ్ళీ ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం స్టార్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఆ నిబంధనలకు నేను కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పింది. మరి ఇలా ఉంటే ఏమవుతుంది అంటే ఉద్రిక్త పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఎవరి మధ్య? అమెరికా ఇరాన్ల మధ్య. అంటే వెస్ట్ ఏసియాలో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఇరాన్ అనేది మనకు వెస్ట్ ఏసియాలో ఉండే ఒక దేశం. సో పశ్చిమాసియాలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు అనేవి తలెత్తుతాయి. సో దానికి సంబంధించి ఇటీవల ఒక సంఘటన కూడా మనం ఉదాహరించవచ్చు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అని ఉంది. మ్యాప్ చూపిస్తాను మీకు. ఇది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అని అంటాం, రైట్? సంధి. ఇది ఇరాన్ ఒమన్లను విడదీస్తుంది, రైట్? అదేవిధంగా పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలుపుతుంది.
సో ఇక్కడ చూడండి, సంధి అంటే అది రెండు భూభాగాలను విడదీస్తుంది, రెండు జలభాగాలను కలుపుతుంది. పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఈ రెండింటిని కలుపుతుంది అనమాట. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఇక్కడ ఉంటుంది మనకు. ఇక్కడ మనకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాకు చెందిన నిమిటీస్ అనే ఒక అణు శక్తి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చి ఇప్పుడు మోహరించింది అమెరికా. సో ఈ విధంగా మరి ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు అనేవి నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్ ఏం చేసింది అంటే సౌత్ ఆఫ్రికాకు చెందిన ఒక ట్యాంకర్ ను స్వాధీనం చేసుకుంది. సో సౌత్ కొరియాకు చెందింది. సౌత్ కొరియా అమెరికాకు మిత్ర దేశంగా అమెరికాతో క్లోజ్ గా మనకు ఇది కొనసాగుతూ ఉంటుంది. అట్లాంటి సౌత్ కొరియాకు చెందిన ఒక ట్యాంకర్ ను స్వాధీనం చేసుకుంది. వెంటనే అమెరికా కూడా మరి నిమిటీస్ అనే ఒక అణుశక్తి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను గల్ఫ్ ప్రాంతంలోకి తరలించింది. ఈ నేపథ్యంలోనే మనకు మరొకసారి ఇక్కడ వెస్ట్ ఏషియాలో ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా తలెత్తొచ్చా అన్న అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది. మరి భారత్ కు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా అంటే ఇరాన్ కు భారత్ కు మంచి సంబంధాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సో మనకు ఇరాన్ వాణిజ్యపరంగా చాలా కీలకమైన ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. సో చహబర్ పోర్ట్, ఇరాన్ లోని చహబర్ పోర్ట్ ఇరాన్ పైన ఉన్న ఆంక్షలను తొలగించిన తర్వాతనే ఇండియా దాన్ని పూర్తి చేయగలిగింది. అండ్ అదే విధంగా భారతదేశం ఎక్కడి నుంచైనా పెట్రోల్ కొనుక్కోవాలి అనుకుంటే ఎయిదర్ డాలర్లు కానీ ఆయా దేశాల కరెన్సీలు కానీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ మాత్రం భారత కరెన్సీని యాక్సెప్ట్ చేస్తుంది. భారత రూపాయిని తీసుకొని పెట్రోల్ ను అమ్మే ఏకైక దేశంగా ఇరాన్ ఉండింది. అయితే ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇరాన్ నుంచి ఇవి కొనుక్కోలేని పరిస్థితి అనేది నెలకొంటుంది. అంటే మళ్ళీ మనం విదేశీ మారక ద్రవ్యం పైన ఆధారపడాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడే, కుదురపడినప్పుడే భారతదేశానికి ఆర్థికంగా ప్రయోజనం, ఇరాన్ కు ఆర్థికంగా ప్రయోజనం, వెస్ట్ ఏషియాలో శాంతి అనేది నెలకొంటుంది. సో మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఆల్రెడీ చెప్పాను, P5+1 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పాను. సమస్యల్లా ఇప్పుడు క్రియేట్ చేసింది USA మాత్రమే. ఇరాన్ పైన ఆంక్షలను తొలగించింది, నిబంధనలకు కట్టుబడి ఉండట్లేదని చెప్తుంది. అయితే కాంక్రీట్ గా ఎక్కడ ఈ అంశానికి రుజువు చేయడానికి ఎవిడెన్సెస్ ఏమి లేవు. ఈ నేపథ్యంలోనే మరి USA మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో, బ్రిటిష్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా, జర్మనీ, ఈ దేశాలు అమెరికాను కన్విన్స్ చేసి మళ్ళీ ఈ ఒప్పందం నిబంధనలకు అనుగుణంగా ఇరాన్ వ్యవహరిస్తుందని విశ్వాసం కలిగేలా చేసి మరి ఈ ముందుకెళ్ళగలిగితే సమస్య అనేది తీవ్రం కాకుండా ఉంటుంది. రైట్. సో ఇది మనకు ఈ అంశానికి సంబంధించిన వివరణ. నెక్స్ట్, నేషనల్ ఇష్యూస్. పార్లమెంట్ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సో ఏంటి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ మనకు తెలిసిందే. త్రిభుజాకారంలో పార్లమెంట్ నిర్మాణానికి మరి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిపైన ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సుప్రీంకోర్టు తాజాగా అనుమతిచ్చింది. అనుమతులు, కాంట్రాక్ట్ మంజూరులో ఎలాంటి లోపాలు లేవని చెప్పింది. ఈ సందర్భంగా ఇంకా ఏం చెప్పింది సుప్రీంకోర్టు అని అంటే, అధికారాలు భారతదేశంలో డివైడ్ చేసి ఉన్నాయి. కార్యనిర్వాహక వర్గం అంటే ఇంగ్లీష్ లో మనం ఎగ్జిక్యూటివ్ అని అంటాం. ఎగ్జిక్యూటివ్. సో వీళ్ళు చట్టాలను అమలు చేసే వర్గం ఉంది. చట్టాలను అమలు చేసే వర్గం అని చెప్తున్నాం. మరి చట్టాలను చేసేది ఎవరు అంటే శాసన వ్యవస్థ ఉంది మనకు చట్టాలు చేయటానికి. అదేవిధంగా శాసన వ్యవస్థ చేసే చట్టాలు, అదేవిధంగా కార్యనిర్వాహక వర్గం ఆ చట్టాలను అమలు చేయడంలో రాజ్యాంగాన్ని అవలంబిస్తున్నారా లేదా, రాజ్యాంగాన్ని పాటిస్తున్నారా లేదా, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘనకు గురి కాకుండా ఉంటున్నాయా లేదా అని చెప్పి పరిశీలించడానికి మనకు న్యాయ వ్యవస్థ అనేది ఉంది. సో ఈ విధంగా ఎవరికి వాళ్ళకు సపరేట్ అధికారాలు అనేవి ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పింది అంటే, పార్లమెంట్ నిర్మాణం అనేది కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకున్న నిర్ణయం పైన న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోదు అని చెప్పింది. సో గడిచిన నెలల కాలంలో ఇలాంటి తీర్పు రావడం రెండవసారి. మొదటిసారి ఎప్పుడు వచ్చింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రాజ్యాంగం అన్నది వైఫల్యం చెందింది. కాబట్టి
ఇక్కడ రాజ్యాంగ విచ్ఛిన్నత ఉంది, దీన్ని పరిశీలించాలి అని చెప్పి ఒక అంశం, ఒక అఫిడవిట్ అనేది హైకోర్టులో వచ్చింది. అండ్ హైకోర్టులో జడ్జిమెంట్ తర్వాత అది సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇదే అంశాన్ని చెప్పింది. సో ఒక రాష్ట్రంలో లేదా ఒక ప్రాంతంలో రాజ్యాంగ విచ్ఛిన్నత అయ్యిందా లేదా అని పరిశీలించే అధికారం కార్యనిర్వాహక వ్యవస్థకు ఉంది. దానిలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు. మేము చెప్పే వరకు ఈ అంశానికి సంబంధించి మరింత కేసును ముందుకు తీసుకెళ్ళకండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెప్పింది. సో ఆ సందర్భంలో అధికారాలు విభజన చెందున్నాయి. అండ్ ఈ అధికారాల విభజన అనేది మౌలిక స్వరూపంలో భాగం, భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపంలో భాగము అని చెప్పింది. రెండోసారి ఈ కేసులో కూడా, పార్లమెంట్ నిర్మాణానికి సంబంధించిన కేసులో కూడా సుప్రీంకోర్టు మరొకసారి అదే అంశాన్ని ఉటంకించింది. అండ్ మరి ఏంటి ఈ ప్రాజెక్ట్ అనంటే, పార్లమెంట్, కేంద్ర సచివాలయాలను, నూతన భవనాలను నిర్మించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. దీన్ని వ్యతిరేకిస్తూ మనకు 10 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వ్యాజ్యాలు అంటే పిటిషన్లు అన్నమాట, ఏమైనా మనం అనుకోవచ్చు. 10 కేసులు దాఖలయ్యాయి. దీన్ని త్రిసభ్య ధర్మాసనం ఒకటి విచారణ చేసిందనమాట. మరి ఎవరు ఆ త్రిసభ్య ధర్మాసనంలో ఎవరెవరు ఉన్నారంటే, జస్టిస్ 3 జడ్జీలు ఉన్నారు. ఏఎం కన్విల్కర్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, కన్విల్కర్. అదే విధంగా జస్టిస్ దినేష్ మహేశ్వరి ఉన్నారు. అండ్ అదే విధంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఇట్లా 3 సభ్యులతో కూడా ధర్మాసనం దీన్ని విచారించింది. సో 2:1 మెజారిటీ తోటి తీర్పు అనేది వెలువడింది. సో జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి వాళ్ళు దీన్ని సపోర్ట్ చేశారు, ఈ ప్రాజెక్టును సమర్థించారు. అయితే సంజీవ్ ఖన్నా ఆయన వివేదించారు. కాంట్రాక్ట్ కేటాయింపులపై అభ్యంతరాలు చెప్పలేదు, అయితే నిబంధనలు అనేవి పూర్తిగా ఇక్కడ ఫాలో కాలేదు అని చెప్పారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యము అంటే ప్రజాభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ కూడా కనిపించడం లేదు, ప్రజాభిప్రాయ సేకరణ కనిపించడం లేదు అని చెప్పి ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. సో అదే విధంగా కన్విల్కర్ అండ్ దినేష్ మహేశ్వరి వీళ్ళిద్దరూ కొన్ని సూచనలు కూడా చేశారు, గవర్నమెంట్ కి కొన్ని సూచనలు చేశారు. ఏంటి అని అంటే, మరి ఇక్కడ స్మాగ్ టవర్ అంటే తెలుగులో కాలుష్య నివారణ మనకు స్తంభం అంటాం, కాలుష్య నివారణ స్తంభం, దీన్నే స్మాగ్ టవర్ అని అంటాం. స్మాగ్ టవర్ దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించింది. అదేవిధంగా ఆకృతుల రూపకల్పన దశలో వారసత్వ పరిరక్షణ కమిటీ, కల్చరల్ అండ్ హెరిటేజ్ ప్రొటెక్టివ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. వారసత్వ పరిరక్షణ కమిటీ అనుమతులు అవసరం లేదు ఎప్పుడు డిజైన్ చేస్తున్నప్పుడు, ఆకృతుల రూపకల్పన చేస్తున్నప్పుడు. అయితే పనులు ప్రారంభించే ముందు ఆ అనుమతి తప్పనిసరిగా ఆ అనుమతి తీసుకోండి అని చెప్పి మరొక సూచన చేసింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియచేయండి. సో ఏదో ఒక మాధ్యమం ద్వారా ప్రజలు ఇవి తెలుసుకొని తీరాల్సిందే. సో ఈ నిబంధనలు పాటించండి అని చెప్పి మరి మనకు జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలు తమ జడ్జిమెంట్ లో పేర్కొన్నారు. సో ముందుగానే చెప్పా, ఈ కొత్త పార్లమెంట్ భవనం అనేది త్రిభుజాకారంలో నిర్మిస్తూ ఉన్నారు. త్రిభుజాకారంలో దీన్ని 64,500 చదరపు మీటర్లు, స్క్వేర్ మీటర్స్, చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 1244 మంది ఎంపీలు దీనిలో కూర్చునేందుకు వీలుంటుంది. ఇప్పుడున్న పార్లమెంట్ భవనంలో అంతమందిని అకామిడేట్ చేయలేదు. అండ్ 2022 నాటికి దీన్ని పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ సంవత్సరం భారతదేశము స్వాతంత్రాన్ని సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆ సంవత్సరం నాటికి ఇది పూర్తి చేయాలని చెప్పి ఈ బాధ్యతను టాటా కంపెనీకి అప్పగించారు. అంటే బిడ్డింగ్ లో అతి తక్కువగా కోట్ చేసి టాటా కంపెనీ ఈ నిర్మాణానికి సంబంధించిన బాధ్యతను అందుకుంది. రైట్. సో అది మనకు నేషనల్ ఇష్యూ. అండ్ నేషనల్ ఇష్యూలో ఇంకోటి కూడా మనకుంది, నేషనల్ మెట్రాలజీ కాన్క్లేవ్. సో నేషనల్ ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్ ల్యాబొరేటరీ అంటే తెలుగులో దీన్ని జాతీయ పర్యావరణ ప్రమాణాల ల్యాబొరేటరీ అంటాం.
దీని నిర్మాణానికి భారత ప్రధాని మరి శ్రీకారం చుట్టారు. జనవరి 4న దీన్ని ఆయన ప్రారంభించారు. ఏ సందర్భంగా అంటే నేషనల్ మెట్రాలజీ కాన్క్లేవ్. మెట్రాలజీ అంటే తెలుగులో మనం తూనికలు కొలతలు అని చెప్పుకోవచ్చు. తూనికలు కొలతలు, తూనికలు కొలతలు. సో మెట్రాలజీ కాన్క్లేవ్ సందర్భంగా ఆయన జాతీయ పర్యావరణ ప్రమాణాల ల్యాబొరేటరీని ఒక దాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారనమాట. ఫౌండేషన్ స్టోర్ ఆయన లే చేశారు. అండ్ మనకు సిఎస్ఐఆర్ ఉంది, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అదేవిధంగా నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ. సిఎస్ఐఆర్ అండ్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఈ సంస్థ ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సంస్థను మరి జనవరి 4, 1947లో అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ దీన్ని నిర్మాణాన్ని ప్రారంభించారు. సో 70 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక కాన్క్లేవ్ ను కండక్ట్ చేశారు. ఈ కాన్క్లేవ్ సందర్భంగా నేషనల్ ఎన్వైరన్మెంట్ స్టాండర్డ్స్ ల్యాబొరేటరీ, జాతీయ పర్యావరణ ప్రమాణాల ల్యాబొరేటరీని ప్రారంభించారు. అదేవిధంగా నేషనల్ అటామిక్ టైమ్ స్కేల్, నేషనల్ అటామిక్ టైమ్ స్కేల్ అండ్ భారతీయ నిర్దేశక ద్రవ్య ప్రణాళికలు, వీటన్నిటిని కూడా జాతికి అంకితం చేశారు. రైట్. సో నేషనల్ అటామిక్ టైమ్ స్కేల్ అండ్ అదేవిధంగా భారతీయ నిర్దేశక ద్రవ్య ఈ రెండింటిని కూడా జాతికి అంకితం చేశారు. నేషనల్ అటామిక్ టైమ్ స్కేల్ అంటే ఏంటి? భారత ప్రామాణిక కాలాన్ని ఎప్పటికప్పుడు నిర్ణయిస్తూ ఉంటుంది. మనకు తెలిసిందే భారత ప్రామాణిక కాలం మనం 83.5 డిగ్రీల రేఖాంశాన్ని తీసుకుంటాం అంటాం. లాంగిట్యూడ్ అంటాం ఇంగ్లీష్ లో, రేఖాంశము. సో ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా పుదుచ్చేరి అనే ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో గుండా కూడా ఇది వెళ్తూ ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి టైం అడ్జస్ట్మెంట్స్ చేసేది ఏది అంటే నేషనల్ అటామిక్ టైమ్ స్కేల్ ఆధారంగా దీన్ని చేస్తారు. సో ఖచ్చితత్వంలో నేషనల్ అటామిక్ టైమ్ స్కేల్ అత్యంత ఖచ్చితత్వంతో మనకి ఇది కొలుస్తుంది అనమాట. అండ్ ఈ సిఎస్ఐఆర్ అండ్ ఎన్పిఎల్ ఈ సంస్థలు భారతదేశంలో సమయాన్ని ప్రామాణీకరించే వ్యవస్థలు. ఓకే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఈ రెండు సంస్థలు భారతదేశంలో టయాన్ని ఖచ్చితంగా మనకు అడ్జస్ట్ చేసి అంతర్జాతీయ సమయానికి అనుగుణంగా మన భారతదేశ సమయాన్ని ఇవి ఖచ్చితంగా కొలిచి ఇస్తాయన్నమాట. సో ఈ వ్యవస్థను ఒక పార్లమెంట్ చట్టం ద్వారా చేశారు. ఇవి టయాన్ని నిర్ణయించాలి అనే బాధ్యత వీటికి పార్లమెంట్ చేసిన ఒక చట్టం ద్వారా దక్కింది అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది ఓకే మనకు మరొక అంశం. అండ్ దెన్ నెక్స్ట్ ద్వైపాక్షిక అంశాలు. లిథియం దిగుమతికి అర్జెంటీనాతో ఒప్పందం. సో ఇందులో ముఖ్యంగా మనకు కారణాలు అడిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చైనాతో దిగుమతులు తగ్గించుకోవాలని చెప్పి భారతదేశం నిర్ణయించింది. చైనాతో తగ్గించుకోవాలి ఈ లిథియం అన్నది, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధం తగ్గించుకోవాలని నిర్ణయించింది. మరి ఆల్టర్నేట్ గా మరొక దేశం దాన్ని భర్తీ చేయాలి. అందుకు అర్జెంటీనాను రీప్లేస్ చేయగలిగింది. సో ఈ విధంగా చైనా నుంచి లిథియం దిగుమతిని నిలిపివేయడం, అదేవిధంగా విద్యుత్ వాహనాల వినియోగం పెంచుకోవాలని చెప్పి ఇటీవలి కాలంలో భారతదేశం నిర్ణయించింది. అందుకు మనకు లిథియం అయితే సేఫ్ గా ఉంటుంది. అందుకు రెండు రకాలుగా ఇది ఉపయోగపడేలా ఈ ఒప్పందాన్ని మనం అర్జెంటీనా దేశంతో కుదుర్చుకుంది. సో ప్రపంచంలో లిథియం నిల్వలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో మనకు అర్జెంటీనా 3వ స్థానంలో ఉంటుంది. రైట్. అర్జెంటీనా అనేది 3వ స్థానంలో ఉంది లిథియం నిల్వలు కలిగి ఉన్న దేశాల జాబితాలో. అండ్ అదేవిధంగా ఈ అర్జెంటీనా అనేది మనకు సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో ఉన్న ఒక దేశము. అండ్ లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీలను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. అండ్ ఈ లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీలను మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్ వాహనాలు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ బ్యాటరీలలో కూడా ఉపయోగిస్తారు. సో ఈ లిథియం అనేది మనకు ఏంటంటే చాలా తేలికగా, చాలా సున్నితంగా, సాఫ్ట్ గా ఉండే ఒక మెటల్ ఇది. అండ్ ఇది ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అంటే మనం ఒంటింట్లో ఉపయోగించే కత్తిని ఉపయోగించి దీన్ని కట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ లిథియం సాంద్రత లేదా డెన్సిటీ, సాంద్రత ఇంగ్లీష్ లో సాంద్రత అంటాం,
తెలుగులో దాన్ని ఇంగ్లీష్లో దాన్ని డెన్సిటీ అంటాం, తెలుగులో సాంద్రత అంటాం. ఇది చాలా తక్కువగా ఉంటుంది. లిథియం డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. నీటిపైన ఇది తేలియాడుతూ ఉండే ఒక మెటల్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ని లక్షణాలు ఉన్న నేపథ్యంలో లిథియం అయాన్ బ్యాటరీస్ కూడా బాగా ఉపయోగపడతాయి. అందుకోసం అని చెప్పి మరి లిథియంను భారతదేశం దిగుమతి చేసుకోవాలని అనుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం అది చైనా కాకుండా ఉండాలని చెప్పి నిర్ణయించి అర్జెంటీనా తోటి ఈ అగ్రిమెంట్ ను కుదుర్చుకుంది. సో మీరు ఇక్కడ అర్జెంటీనా మ్యాప్ చూడొచ్చు. సౌత్ అమెరికన్ కాంటినెంట్, పక్షిఖండము అని అంటాం, అక్కడ ఇది ఉంటుంది. సో అర్జెంటీనా మనకు ఏ దేశాలతో సరిహద్దు ఉందనే దానికి మీరు బి స్క్వైర్ అండ్ కప్, సియుపి కప్ అని గుర్తుపెట్టుకోండి. బి స్క్వైర్ అండ్ కప్. సో బి స్క్వైర్ అంటే బొలీవియా అండ్ బ్రెజిల్, బొలీవియా అండ్ బ్రెజిల్. కప్ అని అంటే సియుపి కప్. సో చిలీ, ఉరుగ్వే అండ్ పరుగ్వే. ఈ విధంగా 3 దేశాలతో మనకు సరిహద్దును కలిగి ఉంది. సో ఇటీవలి కాలంలో భారతదేశము 3 మిషన్లను స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయించింది. అందులో పొరుగ్వే కూడా ఒకటి ఉంది. అది జనవరి 2nd or 3rd జరిగిన ఒప్పందము. రైట్. సో ఇది మనకు ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన అంశం. అండ్ నెక్స్ట్ రాష్ట్రాలకు సంబంధించిన వార్తాంశాలు. కేరళ. సో మనకు తెలుసు దక్షిణాది రాష్ట్రం కేరళ. కేరళకు కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, ఈ 2 రాష్ట్రాలతో సరిహద్దు అనేది ఉంటుంది. కర్ణాటక యాజ్ వెల్ యాజ్ తమిళనాడు. సో దేశంలోనే ఎందుకు న్యూస్ లో ఉంది కేరళ ఇప్పుడు అంటే, దేశంలోనే తొలిసారిగా పలక్కాడ్ జిల్లా పయంబలకోడ్ అనే ప్రాంతంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆటో రిక్షా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో ఆటో స్టాండ్, ఇక్కడైతే ఆటో స్టాండ్ ఉంటుందో ఆ ఆటో స్టాండ్ మొత్తం డిజిటల్ విధానంలో ఉంటుంది. డిజిటల్ విధానంలో ఉంటుంది. సో ఈ ఆటోలో ప్రయాణించే వాళ్ళు ఏదైనా యూపీఐ యాప్ సాయంతో మరి డాక్ పే క్యూఆర్ కోడ్ ఉపయోగించి సులువుగా చెల్లింపులు చేయొచ్చు. నగదును క్యారీ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో అది తేలికగా ఈ సౌకర్యాన్ని అనేది అందుబాటులోకి తెచ్చారు. సో ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది అది ప్రభుత్వ రంగానికి సంబంధించిన బ్యాంక్. 2018లో దీన్ని ఓపెన్ చేశారు. 2018లో. నిజానికి 2015 ఆగస్టు 19th. సో డేట్స్ వీలుంటే గుర్తుంచుకోండి, లేకపోతే వదిలేయండి. బట్ 2015 అని గుర్తుంచుకోండి. 2015 ఆగస్టు 19th నాడు లైసెన్స్ ను పొందింది. ఎవరి దగ్గర నుంచి పొందింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పొందింది. పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గా మారడానికి లైసెన్స్ ను పొందింది. సో మరి 2016 ఆగస్టులో, అంటే దాదాపుగా సంవత్సరం తర్వాత 2015 ఆగస్టులో లైసెన్స్ పొందితే 2016 ఆగస్టులో ఒక లిమిటెడ్ గవర్నమెంట్ కంపెనీగా నమోదు చేయించుకుంది, రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంది. ఆ తర్వాత కాలంలో మనకు 2018లో ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో 2020 వచ్చే నాటికి దాదాపుగా 3.5 కోట్ల కస్టమర్స్ ను కూడా ఇది సంపాదించగలిగింది. రైట్. సో ఈ విధంగా కేరళలో ఇప్పుడు ఇది ఆన్లైన్ ఆటో రిక్షా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సహాయం చేసింది. రైట్. సో ఇది మనకు స్టేట్స్ కు సంబంధించి కేరళ రాష్ట్రం న్యూస్ లో ఉంది. అండ్ దెన్ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. సో భారతదేశంలో ఢిల్లీ, అదేవిధంగా పుదుచ్చేరి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే మనకు శాసనసభలు అనేవి ఉన్నాయి. రైట్. సో అయితే ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ లో శాసనసభ వ్యవస్థ అనేది ఇంకా ఏర్పాటు కాలేదు. సో ఢిల్లీ, పుదుచ్చేరిలో మాత్రం ఇవి కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఢిల్లీ న్యూస్ లో ఉంది అంటే, కొత్త స్కూల్ బ్యాగ్ విధానాన్ని మరి దేశ రాజధానిలో అందుబాటులోకి తెచ్చారు. సో ఏంటి కొత్త విధానంలో ప్రొవిజన్స్ ఏంటి? న్యూ స్కూల్ బ్యాగ్ పాలసీ, నూతన విద్యా విధానంలో ఇది కూడా భాగంగా ఉంది. సో ఏంటంటే ప్రీ ప్రైమరీ తరగతులకు పాఠ్య పుస్తకాలు అనేవి ఉండవు. ప్రీ ప్రైమరీ తరగతులకు ఎలాంటి పాఠ్య పుస్తకాలు అనేవి ఉండవు. అదేవిధంగా 1-2 తరగతులకు ఒకే ఒక్క నోట్బుక్ ఉంటుంది. 1-2 తరగతులకు ఒకే ఒక్క నోట్బుక్. మరి ఇతర తరగతులకు సంగతి ఏంటంటే ప్రతి సబ్జెక్టుకు ఒక నోట్బుక్ మాత్రమే ఉంటుంది. అండ్ అదనపు పుస్తకాలు తేవాలి అండ్ ఇతర సామాగ్రి తేవాలి అని చెప్పి విద్యార్థులకు ఫోర్స్ చేయరాదు, సూచించరాదు అనమాట. అండ్ అదేవిధంగా 1 నుంచి 10వ తరగతి వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శారీరక బరువుల్లో
బ్యాగు బరువు 10% మించరాదు. సో వాళ్ళు ఒక 20 కేజీలు ఉంటే వాళ్ళు మోసే బ్యాగ్ 2 కేజీలు కూడా అంతకన్నా తక్కువ ఉండాలి. 10% ఉండకూడదు అన్నమాట. అలాగే పరిశుభ్రమైన నీటిని అందించే బాధ్యత పాఠశాల యాజమాన్యానిదే ఉంటుంది. రైట్. సో ఈ విధంగా కొన్ని నిబంధనలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా 2వ తరగతి వరకు, సెకండ్ క్లాస్ వరకు ఎలాంటి హోంవర్క్ అనేది ఉండరాదు. అండ్ ఇక్కడ సెకండ్ క్లాస్ వరకు నో హోంవర్క్ అన్నమాట. హోంవర్క్ అనేది ఉండరాదు. అదేవిధంగా మనకు 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు వారంలో అంటే వీక్ ప్రాతిపదికన వీక్లో 2 అవర్స్ మాత్రమే ఉండొచ్చు. సో హోంవర్క్ ఇవ్వచ్చు, కానీ 2 గంటల వరకు మాత్రమే అది పరిమితం కావాలి. అదేవిధంగా 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, ఓకే, 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు రోజుకు 1 గంట. ఇంతకుముందు వారానికి అది 2 అవర్స్ వాళ్లకు. ఇప్పుడు 6th to 8th చదివే వాళ్ళకు మాత్రము రోజుకు 1 గంట, ఓన్లీ 1 అవర్ వాళ్ళు హోంవర్క్ చేసుకునేలా వాళ్ళకి ఇవ్వాలి వర్క్ అనేది. సో అదేవిధంగా 9th అండ్ ఆ పైన వాళ్లకు రోజుకు 2 గంటలు 2 అవర్స్ వరకు హోంవర్క్ ఇవ్వచ్చు. ఈ విధంగా కొత్త నిబంధనలు అనేవి తీసుకొని వచ్చారు. అదేవిధంగా సీనియర్ సెకండరీ విద్యార్థులకు ప్రతి విద్యార్థికి మరి స్కూల్లో ఒక లాకర్ అనేది ఫెసిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు బుక్స్ అన్ని కూడా ఆ లాకర్లోనే పెట్టుకుంటారు. అత్యవసరమైనవి తీసుకెళ్లాల్సినవి మాత్రమే ఇంటికి తీసుకెళ్లి మిగతావన్నీ ఆ లాకర్లోనే దాచేసుకుంటారు అనమాట. లాకర్లో భద్రపరచుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా కొత్త బ్యాగ్ పాలసీ విధానాన్ని ఎవరు చేశారు దీన్ని అంటే ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఈ సంస్థ ఎన్సిఆర్టీ అనే సంస్థ ఈ నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలకు ఆమోదం లభించింది. ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ దీన్ని అమల్లోకి తెచ్చింది. రైట్. సో ఇది అంశం. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ ఇష్యూస్. భారత ఆర్థిక వ్యవస్థ 9.6% మేర క్షీణించవచ్చని మనకు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. సో వ్యక్తుల ప్రైవేట్ పెట్టుబడులు భారీగా తగ్గడాన్ని ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొంది. సో మనకు తెలిసిందే కదా, ఎప్పుడైనా సరే ఉత్పత్తి లేదా ప్రొడక్షన్ అంటాం. ప్రొడక్షన్ అనేది సంస్థల్లో స్టార్ట్ అవుతుంది. సో ప్రొడక్షన్ అనేది సంస్థల్లో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ప్రొడక్షన్ కావాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు వాళ్ళు కూడా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోతే ఏమవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎక్కువ ప్రొడక్షన్ ఉంటే ఎక్కువ మంది అవసరం కాబట్టి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిపోతుందో అప్పుడు మరి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం అనేది ఉండదు. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే పావర్టీ తగ్గుతుంది. పావర్టీ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే పావర్టీ అనేది పెరుగుతుంది. ఈ విధంగా ఒకదానికొకటి చైన్ రియాక్షన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్, పావర్టీ పెరుగుతూ పోతుంటే ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. ఇన్వెస్ట్ తగ్గితే ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గడము అని అంటే మనకు ఆదాయం తగ్గడమే. సో అదే ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ చెప్పింది. 9.6% మేర ఆర్థిక వ్యవస్థ కుంచుకుపోయే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే వ్యక్తులు ప్రైవేట్ పెట్టుబడులు భారీగా తగ్గడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. సో మనకు వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను రిలీజ్ చేసింది, ఒక రిపోర్ట్. ఆ నివేదిక పేరేంటని అడుగుతాను. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఇంకా చాలా అంశాలను చెప్పింది. లైక్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో, అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో, నెక్స్ట్ ఇయర్ మనకు ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది 2021-22 ఆర్థిక సంవత్సరం. ఆ ఆర్థిక సంవత్సరంలో భారతదేశము 5.4% వృద్ధిని నమోదు చేస్తుంది అని చెప్పింది. అండ్ అదే విధంగా ఇప్పుడు ప్రధానంగా భారతదేశ ఆదాయం తగ్గిపోవడానికి కారణం ఏంటంటే భారత వృద్ధి రేటు మామూలుగానే తగ్గుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు నెమ్మదించడంతో భారత ఆర్థిక వ్యవస్థ కొంతమేర తగ్గింది. వృద్ధి రేటు తగ్గుతూ ఉన్న ఈ సమయంలో అనుకోకుండా కరోనా రావడం, కరోనా వచ్చినందువల్ల లాక్డౌన్ విధించడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులుగా మారడం,
పేదరికం అనేది పెరగడము, కొనుగోలు శక్తి తగ్గిపోవడము, కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల ఉత్పత్తి తగ్గడము, ఉత్పత్తి తగ్గడం వల్ల మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ పెరగడము, పావర్టీ కూడా పెరగడం, ఇలా చైన్ రియాక్షన్ లాగా ఒకటి కొనసాగింది అని చెప్పి ప్రపంచ బ్యాంకు చెప్పింది. రైట్. సో ఇది వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదికలోని అంశాలు. అండ్ నెక్స్ట్, ఒక గ్యాస్ ఒక పైప్ లైన్ గ్రిడ్. సో మొత్తం దేశాన్ని ఒకే గ్యాస్ పైప్ లైన్ గ్రిడ్ తో అనుసంధానం చేయనున్నారు. సో ఈ మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకు జనవరి 5న ప్రకటన చేశారు. అయితే మరి దేశ ఇంధన వనరుల్లో ఈ లక్ష్యం ఏంటి, ఎందుకు ఇలా ప్రకటన చేశారు, దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? మనం ఎన్నో చూసాం ఇప్పటి వరకు. ఒక కంట్రీ వన్ ట్యాక్స్, వన్ ట్యాక్స్ అని చెప్పి జిఎస్టీని తెచ్చారు. అదే విధంగా వన్ కంట్రీ వన్ కార్డ్, వన్ రేషన్ కార్డ్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఒక కంట్రీ ఒక పైప్ లైన్ గ్రిడ్ అని చెప్తున్నారు. ఏంటి దీని లక్ష్యం అంటే దేశ ఇంధన వనరుల్లో సహజ వాయువు వాటాను పెంచడం. సహజ వాయువు వాటాను, న్యాచురల్ గ్యాస్ అంటారు కదా, న్యాచురల్ గ్యాస్ దాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా చేయడం. మరి ఇప్పుడు సహజ వాయువు కంట్రిబ్యూషన్ ని రెట్టింపు కంటే ఎక్కువ చేయాలని చెప్పారు. అసలు ఇప్పుడు ఎంత ఉంది తెలుసుకోవాలి మనకు. ఇప్పుడు ఏ ఏ మార్గాల ద్వారా ఎంత మేర మనము ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామని చూడాలి. సో దేశ ఇంధన వినియోగంలో మనకు 58% బొగ్గు ద్వారానే వస్తుంది. మోర్ దాన్ 50% అన్నమాట అది. అదేవిధంగా ఇతర వనరులు కాన మనం చూసుకుంటే 26% మేర ఉంది. అదేవిధంగా సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు అండ్ పునరుత్పాదక ఇంధన వాటా, సో సోలార్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా పునరుత్పాదక ఇంధన వాటా 6.2% ఉంది. 6.2% ఉంది. దీన్ని లక్ష్యంగా చేస్తున్నారు. ప్రధానమంత్రి ఏం చెప్తున్నారు, సహజ వాయువులు, పునరుత్పాదక శక్తి, దీన్ని డబల్ చేయాలి అని అంటున్నారు. ఎప్పటి వరకు చేయాలంటే డబుల్ 2030 వరకు చేయాలంట. సో మోర్ దాన్ డబుల్ అని చెప్పారు. సో 6.2 మోర్ దాన్ డబుల్ ఎంత లక్ష్యంగా నిర్ణయించుకుంటే 15% దీన్ని 15% కు చేర్చాలి. 15% చేర్చాలి. ఇప్పుడు మనకు 100 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది అంటే దేశం మొత్తం మీద 58 యూనిట్లు బొగ్గు ద్వారా వచ్చింది. మరొక 26 యూనిట్లు వేరే మార్గాల ద్వారా, అది అణు విద్యుత్ కావచ్చు, లేదా థర్మల్ ఎనర్జీ, మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ కావచ్చు, నీటి ద్వారా ఉత్పత్తి చేసింది కావచ్చు. ఈ విధంగా ఆ కంట్రిబ్యూషన్ తగ్గాలి. అండ్ అదే 100లో 58 బొగ్గు, 26 ఏమో మనకు ఇతర మార్గాలు అయితే 6.2% సహజ వాయువులు, పునరుత్పాదక శక్తి. దీన్ని ఎంతకు పెంచాలని లక్ష్యము? 15% పెంచాలి అన్నది లక్ష్యము. ఏమవుతుంది దీనివల్ల, ఇలా పెరగడం వల్ల ఏమవుతుంది అని అంటే, నెంబర్ 1 పొల్యూషన్ తగ్గుతుంది. రైట్, పొల్యూషన్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఇంకొక కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇథనాల్, సో పెట్రోల్ తో ఇథనాల్ కలిపి ఉపయోగిస్తారు. ఇథనాల్ ను విరివిగా ఉపయోగించుకోవాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. మనకి ఈ ఇథనాల్ చెరకుతో పాటు ఇతర సాగు ఉత్పత్తులు, అది బియ్యం కావచ్చు, వీట్ గోధుమలు కావచ్చు, ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తులతోటి ఇథనాల్ ను తయారు చేసి దాన్ని పెట్రోల్ తో మిక్స్ చేసి అమ్మాలి అని చెప్పి. సో ఇట్లా ఈ ఇథనాల్ ను 20% మేర వినియోగించుకోవడం వల్ల చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు కర్బన ఉద్గారాలను, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ను కూడా తగ్గించుకోవచ్చు. ఏ విధంగా సాధ్యమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 100 యూనిట్ల పెట్రోల్ ను దిగుమతి చేసుకుంటున్నాం అనుకుందాం. దీంట్లో మనం 20% ఇథనాల్ ను కలపగలిగితే ఇంకా మనం 80 యూనిట్స్ చాలు. 20 యూనిట్స్ ఎట్లాగో ఇథనాల్ మన దగ్గర తయారవుతుంది. ఇథనాల్ ఎక్కడి నుంచి తయారవుతుంది? చెరకు, బియ్యం, గోధుమలు, ఈ వ్యవసాయ వృధా నుంచి దీన్ని కూడా తయారు చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. సో దీనివల్ల ఏంటి ప్రయోజనము? మనం గతంలో 100 లీటర్లు కొనేది ఇప్పుడు 80 లీటర్లే కొంటాం. అంటే 20 లీటర్ల మేర డబ్బులు మనకు ఆదా అవుతాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి? వ్యవసాయ వృధాన్ని మనం సమర్థంగా వినియోగించగలుగుతున్నాం. పాయింట్ నెంబర్ ఇంకా కీలకమైనది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాము. పర్యావరణ ఇబ్బందులు అనేవి తొలగిపోతున్నాయి. హరితవాయు ఉద్గారాల తీవ్రత అనేది తగ్గిపోతుంది. సో ఇన్ని మనకు ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో దీనికి శ్రీకారం చుట్టింది భారత ప్రభుత్వము.
రైట్. సో ఇది మనకు ఈ ఎకానమీకి సంబంధించిన ఇష్యూ. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇష్యూ కూడా ఉంది, మనకు టాయ్ ఖాతాన్ ప్రారంభం. టాయ్ అంటే మనకు అందరికీ తెలిసింది బొమ్మ. ఓకే, సో దీని పేరు మీద టాయ్ ఖాతాన్ అని పేరు పెట్టారు. దీంట్లో ఏం చేస్తారంటే వినూత్నమైన ఆట వస్తువుల అభివృద్ధి కోసం కేంద్రం టాయ్ ఖాతాన్ పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏంటి అంటే టీచర్స్, అదేవిధంగా స్టూడెంట్స్, అదేవిధంగా స్కిల్డ్ పీపుల్, నైపుణ్యం ఉన్నవాళ్ళు. దేందుల నైపుణ్యం? బొమ్మల తయారీలో. ఓకే, బొమ్మల తయారీలో, బొమ్మల తయారీలో నైపుణ్యం ఉండేవాళ్ళు, స్టార్టప్స్. ఓకే, స్టార్టప్ కంపెనీస్. వీళ్ళందరూ కలిసి తమ ఆలోచనలు పంచుకోవడం ద్వారా పిల్లలకు ఉపయోగపడే సృజనాత్మకమైన గేమ్స్ను తీసుకురావాలి. గేమ్స్ అనేవి తయారవుతే దానికి సంబంధించిన టాయ్స్ కూడా తయారవుతాయి. టాయ్స్ తయారవుతే వాటిని అమ్ముకోవడం ద్వారా ఎంతో మందికి ఉపాధి అనేది లభిస్తుంది. సో ఎందుకంటే భారతదేశం ప్రస్తుతం 80% టాయ్స్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంటే భారతదేశంలో 100 టాయ్స్ అమ్ముతూ ఉంటే 80 టాయ్స్ విదేశాలకు సంబంధించినవే. మీరు చాలా బొమ్మల పైన చూడొచ్చు, మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, కార్లు, ఇట్లాంటివన్నీ కూడా చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం, జపాన్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. సో అలా కాకుండా వాటిని ఇక్కడే సృజనాత్మకంగా తయారు చేయగలిగితే మనము బోలెడు విదేశీ మారకాన్ని సేవ్ చేసుకోవచ్చు, ఇంకా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. సో ఇది మనకు ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన అంశం ఈ టాయ్ ఖాతాన్. ఇంతకుముందు డిస్కస్ చేసిన మనకు సహజ వాయువు ఓకే, ఒక దేశము ఒక పవర్ గ్రిడ్. సో ఆ రెండింటిని కలిపి కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కింది అంశాల్లో మరి పర్యావరణ విదేశీ మారకాన్ని నిల్వ చేసుకోవడానికి లేదా విదేశీ మారకం ఎక్కువగా మనం సేవ్ చేసుకోవడం కోసము ఏ అంశాన్ని చెప్పుకోవచ్చు అని చెప్పి అడుగుతారు. మనకు ఒక పైప్ లైన్ గ్రిడ్ రావడము, అదేవిధంగా టాయ్ ఖాతాన్, అండ్ అదేవిధంగా మ్యాక్సిమం గా మనం ఇథనాల్ను బ్లెండ్ గా వాడడం, ఇథనాల్ను తయారు చేసి ఇథనాల్ను యాడ్ చేయడం ఇట్లా అడుగుతారు. సో ఈ కింది వాళ్ళు సరైనవి అని చెప్పి 2-3 డిఫరెంట్ ఇష్యూస్ ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇథనాల్ మనము పెట్రోల్ తో కలిపి వాడితే మనం ఎంత ఇథనాల్ వాడతామో అంత మేర పెట్రోల్ కొనాల్సిన అవసరం లేదు, కాబట్టి విదేశీ మారక ద్రవ్యం సేవ్ అవుతుంది. రెండోది, మనకు టాయ్ ఖాతాన్లో భాగంగా మనం ఇక్కడనే బొమ్మలు తయారు చేయగలిగితే విదేశీ మారకం కూడా మన దగ్గరే ఉండిపోతుంది. సో ఇది కూడా మనకు కీలకమైన అంశంగానే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి రైట్, ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా ఈ విద్యుత్ ఉత్పత్తి అనేది బొగ్గు ద్వారా సాధిస్తుంది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం తన అవసరాల్లో 84% బొగ్గు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్నే వినియోగిస్తుంది. మరి ఆ తర్వాత రెండో ప్లేస్ లో ఏ రాష్ట్రం ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం ఉంది. 74% బొగ్గు ద్వారా ఉత్పత్తి అయిందే ఉపయోగిస్తుంది. అండ్ మూడో స్థానంలో ఏ రాష్ట్రం ఉందంటే గుజరాత్ రాష్ట్రం ఉంది. సో 71% తన విద్యుత్ అవసరాల్లో 100 యూనిట్ అయితే 71% ఇదే విధంగా అది పొందుతూ ఉంటుంది. సో టాప్ 3 స్టేట్స్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, అండ్ దెన్ ఆ తర్వాత గుజరాత్. సో భారతదేశం చాలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. చెరకుతో పాటు ఇతర సాగు ఉత్పత్తుల నుంచి తీసే ఇథనాల్ను పెట్రోల్తో కలిపి 20% మేర వినియోగించుకోవడం వల్ల చమురు దిగుమతులు తగ్గించుకోవాలన్న ఒక ఆలోచన కూడా భారతదేశానికి ఉంది. రైట్. సో అండ్ ఓకే, నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక అంశాలు. గాలిలో కరోనా వైరస్ నిలబడుతుందని చెప్పి మనకు CCMB అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీలు ఒక అధ్యయనంలో తేల్చి చెప్పారు. సో CCMB అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో ఎక్కడ ఉంటుంది అంటే లక్షణాలు కలిగిన రోగి ఉన్న చోటు నుంచి 2 మీటర్ల వరకు గాలిలో ఉంటుందంట. లక్షణాలు ఉన్న రోగి ఆయన తుమ్మినా లేదా తగ్గినా కూడా సో అక్కడి నుంచి 2 మీటర్ల వరకు గాలిలో
2 అవర్స్ పాటు, ఓకే, 2 అవర్స్ పాటు ఇవి ఉంటాయి అని చెప్పారు. సో హైదరాబాద్ లో 3, మొహాలీలో 3 ఆసుపత్రుల నుంచి ప్రత్యేక యంత్రాల ద్వారా ఈ నమూనాలను సేకరించారు. ఈ విధంగా నమూనాలను సేకరించి ఈ మేరకు ఒక నివేదికను ఈ 2 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ విడుదల చేశాయి అన్నమాట. సో మరి దీనికి పరిష్కారం కూడా చెప్పాయి, ఏం చేయాలి, రైట్? ఈ పరిస్థితి మీద ఏం చేయాలి అంటే మాస్క్ ధరించడం మంచి మార్గము అని చెప్పింది. ముఖ్యంగా డాక్టర్స్, అదేవిధంగా ఇతర వైద్య సిబ్బంది ఎవరైతే ఈ కోవిడ్ పేషెంట్ ఉండే వార్డులకు వెళ్తూ ఉంటారో వాళ్ళు మాస్క్ ఎప్పుడు ధరించడం, ఇంకా N95 మాస్క్ ధరించడం వల్ల మంచి ప్రయోజనాలు అనేవి ఉంటాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు రాకపోవచ్చు అని చెప్పి కూడా మనకు ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చెప్పాయి, రైట్? సో ఇది శాస్త్ర సాంకేతిక అంశాలు. అండ్ దెన్ పర్యావరణ అంశాలు. శీతోష్ణ స్థితిపై నివేదిక ఇచ్చింది ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ పరిశోధన సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. దేనిపైన? శీతోష్ణ స్థితి వాతావరణం వేరా అంటే వేరు. జాగ్రఫీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వాతావరణం అంటే మనకు తక్కువ కాలంలో ఉండే ఫీచర్, శీతోష్ణ స్థితి అంటే సుదీర్ఘ కాలంలో ఒక ప్రాంతంలో ఉండే ఆ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడాన్ని మనం క్లైమేట్ లేదా శీతోష్ణ స్థితి అని అంటాం. వాతావరణం అంటే వెదర్, క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. సో భారతదేశంలో శీతోష్ణ స్థితిని రికార్డ్ చేయడం 1901లో ప్రారంభమైంది, 1901లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే బాగా వేడిగా ఉండే సంవత్సరాలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి పరిశీలిస్తూ వచ్చారు. అందులో మనం 2020 కాన చూస్తే అది 8వ స్థానంలో ఉంది. సో 2020 సంవత్సరము వేడిగా ఉండే సంవత్సరాల జాబితాలో 8వ స్థానంలో ఉందన్నమాట. మరి ముందున్నవన్నీ ఏవి అని అంటే ఇప్పటి వరకు అంటే 1901 నుంచి ఇప్పటి వరకు గాన మనం చూస్తే బాగా వేడిగా ఉన్న సంవత్సరం 2016, అంటే యావరేజ్ టెంపరేచర్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉందంట 2016 సంవత్సరంలో. ఆ తర్వాత 2009, ఆ తర్వాత 2017, ఆ తర్వాత 2010, ఆ తర్వాత 2015, ఆ తర్వాత 2018, 2019, ఇప్పుడు 2020. సో 2020 కేవలం కరోనానే కాదు, వేడి విషయంలో కూడా మనకు 8వ స్థానంలో నిలిచింది. సో 2015, 18, 19 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 17, 15, 16, 17, 18, 19, 20 అన్ని 15 నుంచి వరుసగా వచ్చేస్తూనే ఉన్నాయి. సో అయితే అత్యధికంగా వేడిగా నమోదైన సంవత్సరం మాత్రం 2016. సో ఎందుకు ఇంత ఇర్రెగ్యులర్ గా ఉన్నాయంటే ఆ వేడిని బట్టి. సో 2016 హైయెస్ట్, ఆ తర్వాత 2009 హైయెస్ట్, 2009 హైయెస్ట్, ఆ తర్వాత 2017 హైయెస్ట్. ఈ విధంగా మనకు సరాసరి ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఆయా సంవత్సరాలు నమోదయ్యాయి. మనం గాన 2016 తీసుకుంటే సాధారణం కంటే 0.71 డిగ్రీ సెంటీగ్రేడ్ల మేర ఎక్కువగా ఉంది. అదే మనం 2020 తీసుకుంటే ఈ లాస్ట్ ఇయర్, రైట్? సో 2020 0.29 డిగ్రీ సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యింది, రైట్? సో అయితే భారతదేశంలో 1981 నుంచి 2010 వరకు పరిశీలిస్తే మనకు యావరేజ్ టెంపరేచర్ 29 డిగ్రీస్ ఉంది. ఈ యావరేజ్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఎంత నమోదవుతుంది అని చెప్పి చూశారు. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటి అని అంటే లా నినా అని చెప్పి ఒక ఫీచర్, ఓకే, ఎల్ నినో లా నినో అని చెప్పి మీకు జాగ్రఫీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సాధారణంగా ఈ లా నినా పరిస్థితి ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకు సారూప్యంగా పరిశీలిస్తే కొంచెం చల్లగా ఉంటుంది. సారూప్యంగా అంటే లైక్ పోల్చి చూస్తే, వేరే సంవత్సరాలతో పోల్చి చూస్తే చల్లగానే ఉంటుంది భారతదేశంలో. అయితే 2020 పరిస్థితిలో లా నినా అనే ఒక ఫీచర్ ఉన్నప్పటికీ వేడిగానే ఉండడం గమనించారు. సో మరి ఎందుకు ఈ పరిస్థితి? లా నినా పరిస్థితి ఉన్నప్పుడు సాధారణంగా చల్లగా ఉండాలి, కానీ ఎందుకు ఇప్పుడు అంత చల్లగా లేదు? ఎందుకు ఇంకా ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఉందని పరిశీలిస్తే హరిత వాయు ఉద్గారాలు అని తెలియదు. గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ బాగా విడుదల కావడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. భూతాపం అనేది పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది, వేడి పెరుగుతుంది. అండ్ మరోవైపు నానాటికి చెట్లు తగ్గిపోతూ ఉన్నాయి. హరితవాయు ఉద్గారాలను శోషించుకునే సామర్థ్యం ఉండే చెట్లు తగ్గిపోతున్నాయి అని చెప్పి మనకు ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్
పేర్కొంది. సో 1875లో ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారు. 1875లో మనకు ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేశారు. భారతదేశంలో వాతావరణ అంశాలు అంచనాలను ఈ సంస్థ మనకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. సో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖలో భాగంగా ఇది పనిచేస్తుంది. అదేవిధంగా 2020లో మనకు తుఫాన్లు కూడా తక్కువేం కాదు. తుఫాన్లు పెద్ద సంఖ్యలో వచ్చాయని చెప్పి కూడా చెప్పింది. లైక్ అంఫన్ తుఫాన్, నిసర్గ, గటి, నివర్, బురేవి. ఓకే, బురేవి ఇటీవలి కాలంలో వచ్చింది మనం. ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇందులో మనకు ఓకే నిసర్గ అండ్ గతి, నిసర్గ గతి ఈ రెండు అరేబియా సముద్రంలో మనకు ఈ అల్పపీడనం వల్ల ఏర్పడితే అంఫన్ గాని అదేవిధంగా బురేవి గాని ఇవన్నీ కూడా నివర్ గాని ఇవన్నీ మనకు బంగాళాఖాతం ద్వారా వచ్చినవి అని చెప్పి ఆ సంస్థ పేర్కొంది. రైట్. సో ఇది మనకు పర్యావరణానికి సంబంధించిన అంశాలు. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ న్యూస్కి వెళ్లే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే జూలై టు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ ని 199 రూపీస్ కి మీకు వ్యోమా అందిస్తుంది. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీకు 199 రూపీస్ కి అందుబాటులోకి తెచ్చాము. సో ఈ అవకాశాన్ని ఆస్పిరెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్పందన. రైట్, ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేశారు. సో ఇందులో వేరు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సమీక్ష చేయడం కాకుండా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సో ఆ నిర్ణయాలు అనేవి మనకు ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే జనవరి 10th అంటే ఇంకొక 4 రోజుల్లో జనవరి 10th ఈ రోజు మొదలు 45 days 45 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేపట్టాలి అని చెప్పారు. రహదారుల మరమ్మతులు చేయాలన్న. అదేవిధంగా సుమారు రూపీస్ 12,000 కోట్లతో కొత్త రహదారి పనులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి భూసేకరణ చేయాలని చెప్పారు. ల్యాండ్ అక్వజిషన్, భూసేకరణ చేయాలి అని చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మనకు తెలిసింది MGNREGA గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చాలా పనులను ఆయన చెప్పారు. ఆ పనులన్నీ ఈ MGNREGA పథకం అమలు అండ్ దానికి సంబంధించి చేయాల్సిన పనులు లైక్ గ్రామ సచివాలయ నిర్మాణం అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం, ప్రజలందరికీ అవసరమయ్యే మౌలిక సదుపాయాలను MGNREGA పథకంలో భాగంగా చేశారనమాట. అదేవిధంగా ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రము, అదేవిధంగా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, అంగన్వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్. ఇటీవల స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలేజ్ క్లినిక్స్ అని చెప్పి. అట్లా వీటన్నిటిని కూడా MGNREGAలో భాగంగా ఆ పనులు పూర్తి చేసుకోవచ్చు అని చెప్పింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చాలి అని చెప్పి కూడా ఆదేశించారు. అండ్ ఇవి మాత్రమే కాకుండా బహుళ ప్రయోజన సౌకర్యాల కేంద్రాలు అంటే మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ వీటిని ఏర్పాటు చేయాలి. సో ఇక్కడ మనం చెప్తున్నాం మల్టీపర్పస్ వేర్వేరు అవసరాలకు అనుగుణంగా వీటిని తయారు చేస్తారు. సో ఏమేమి ఉంటాయి దీంట్లో? నిజానికి ఏం చెప్పారంటే వీటికి సంబంధించి ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రానికి అత్యంత సమీపంలో మనకు హాఫ్ ఎకర్ నుంచి 1 ఎకర్ వరకు స్థలాన్ని కేటాయించండి అని చెప్పారు. సో ఎక్వైర్ చేయాల్సి ఉంటుంది అనమాట అధికారులు. ఇక్కడ ఏమేం చేయొచ్చు? గోడౌన్స్ కట్టవచ్చు. అదేవిధంగా శీతల గిడ్డంగులు అని అంటాం, కూల్ గా చల్లగా ఉంటాయి. ఏవైతే ఈ కుళ్ళిపోయే కూరగాయలు పళ్ళు ఉంటాయో వాటిని అక్కడ నిల్వ ఉంచవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టడం, ఇవన్నీ కూడా మల్టీపర్పస్ అంటే మోర్ దాన్ 1 పర్పస్, ఒక అవసరాన్ని మించి ఏమేమి అవసరాలు ఇందులో అని చెప్తున్నాను అనమాట. గోదాములు, శీతల గిడ్డంగులు, వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టడము, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, అండ్ అదేవిధంగా ప్రాథమికంగా శుద్ధి చేసే పరికరాలు ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, అదేవిధంగా పరీక్షించే పరికరాలు అసెయింగ్ ఎక్విప్మెంట్. ఈ విధంగా ఇట్లాంటి ఎక్విప్మెంట్ అంతా అందుబాటులోకి తేవాలి. అండ్ అదేవిధంగా ఈ కేంద్రాల్లోకి ట్రక్కులు వెళ్ళగలగాలి. సో పెద్ద పెద్ద బరువు ఉండే
బియ్యం సంచులు లాంటివి అలాంటివి మోసేందుకు ఇబ్బంది కాబట్టి ట్రక్కులు కూడా వెళ్లేందుకు అనుకూలంగా ఇవి ఉండాలి. ఇన్ని పర్పస్ ను ఈ ఏర్పాటు చేయబోయే కేంద్రాలు సర్వ్ చేయగలగాలి అని చెప్పారు. సో భూములు గుర్తించేందుకు లాస్ట్ డేట్ గా జనవరి 31 నిర్దేశించారు. అంటే జనవరి 31లోగా భూములను గుర్తించాలి. సో ఈ విధంగా ఈ తరహా సదుపాయాలన్నీ కూడా అందుబాటులోకి తేనున్నారు. అండ్ అదే విధంగా రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు మనకు జనవరి 20న ముఖ్యమంత్రి 9257 వాహనాలను ప్రారంభించనున్నారు అన్నమాట. సో ఇవి సమీక్ష సమావేశంలో స్పందన అనే పేరుతో జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలుగా మనము చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ విశాఖలో అమెరికా హబ్ రానుంది. హబ్ అంటే ఏంటి అంటే అమెరికా కాన్సులేట్లు వివిధ దేశాల్లో ఉంటాయి. రాయబార కార్యాలయాలు లాంటి కాన్సులేట్స్. ఆ కాన్సులేట్లలో ప్రతి కాన్సులేట్లో ఒక హబ్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏ దేశానికి సంబంధించిన కాన్సులేటో ఆ దేశానికి సంబంధించిన సమగ్ర సమాచారం అనేది ఉంటుంది హబ్లలో. సో ఒక అమెరికాకు చెందిన హబ్ ఇక్కడ ఉంది అని అంటే అమెరికా దేశానికి సంబంధించిన సమాచార లభ్యం ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో ఉంటుంది. సో ఆల్రెడీ ఢిల్లీలో హబ్ ఉంది. అమెరికా కాన్సులేట్ లో ఢిల్లీలో ఉన్న అమెరికా కాన్సులేట్ లో ఒక హబ్ ఉంది. సో మరొక హబ్ ని దక్షిణ భారతదేశం సంబంధించి విశాఖపట్నంలో స్టార్ట్ చేయాలని చెప్పి ఆ దేశం నిర్ణయించింది. సో ఈ అవసరం లేదా ఈ అంశాన్ని తెలియజేయడం కోసమే అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మ్యాన్ సో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ విషయమై కలిశారు అనమాట. రైట్. సో ఇది అంశము. అండ్ నెక్స్ట్ తెలంగాణ. సో ఎలక్ట్రానిక్ పరిశ్రమకు సంబంధించి ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందులో కీలకమైన గణాంకాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ తీసుకున్నాను. 2014-17 అంటే దాదాపు 4 సంవత్సరాలు 8,694 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏ రంగంలో అంటే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల రంగంలో. 2014-17 వరకు 8694 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2018లో 4372 క్రోర్ పెట్టుబడులు. 2019లో 9291 కోట్ల పెట్టుబడులు. మరి 2020 సంగతి ఏంటి అని అంటే యాప్ లో మీకు ఇయర్ రివ్యూ అందుబాటులో ఉంది. సో ఇయర్ రివ్యూలో తెలంగాణలో 2020లో వచ్చిన అన్ని పెట్టుబడులు కేవలం ఎలక్ట్రానిక్ పరిశ్రమే కాదు ఒక ప్రత్యేకమైన కాలంలో ఇచ్చాము. ఇది మీరు యాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిపుణ ఇయర్ రౌండప్ అని ఉంటుంది. అందులోంచి మీరు డౌన్లోడ్ చేసుకొని 2020లో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన అన్ని రకాల అంశాలను చూడొచ్చు అనమాట. ఈ 2020 ఇయర్ రౌండప్ తెలంగాణది సమగ్రంగా ఉంది. సో ఇవి గణాంకాలు. వీటితో పాటు మరికొన్ని గణాంకాలు కూడా చెప్తా. దేశం మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో రాష్ట్రం వాటా 6% ఉంది. అంటే ఏంటి అంటే దేశం మొత్తం 100 రూపాయల మేర ఎగుమతి చేస్తూ ఉంటే 6 రూపాయలు తెలంగాణకు సంబంధించింది. లేదా 100 వస్తువులు ఎగుమతి చేస్తుంటే 6 వస్తువులు తెలంగాణకు సంబంధించినవి. అండ్ 2019లో గాన చూస్తే జాతీయ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 8% అనేది ఉంది. అండ్ 2015-2019 మధ్య దాదాపు 5 సంవత్సరాల వ్యవధిలో తెలంగాణ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వృద్ధి రేటు 8.3గా ఉంది. అంటే కీలకమైన గణాంకాలు అనేవి ఇచ్చారు. సో అదేవిధంగా పరిశ్రమలు ఎక్కడెక్కడ వస్తున్నాయంటే రంగారెడ్డి జిల్లా రావిర్యాల. ఇక్కడ ఈ రావిర్యాలను ఎలక్ట్రానిక్స్ సిటీగా మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. నిజానికి ఇక్కడ ఫ్యాబ్ సిటీ అని ఉండింది. బట్ అదంతా సక్సెస్ కాలేదు ఉమ్మడి రాష్ట్రంలో. దీంతో దీన్ని ఎలక్ట్రానిక్ సిటీగా మార్చింది. ఇక్కడ మొత్తం 40 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. యాపిల్ తో పాటు ఒప్పో పరిశోధన అభివృద్ధి కేంద్రం, అదేవిధంగా 5G ప్రయోగశాల మనకు డిసెంబర్ మంత్ లాస్ట్ 10 రోజుల్లో వచ్చిన అగ్రిమెంట్ మేరకు లాస్ట్ డిసెంబర్ 20th తర్వాత చేసిన ప్రకటన అది. సో అదేవిధంగా మహేశ్వరం వద్ద 340 రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద 340 ఎకరాల స్థలంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల తయారీ సమూహం ఒకటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాదాపు 25 పరిశ్రమల్లో కార్యకలాపాలు ఇప్పటికే మనకు ప్రారంభమయ్యాయి. రైట్. సో ఇది మనకు ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. అండ్ దెన్ కాళేశ్వరంలో అదనపు భూసేకరణకు మరి ముందుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
సో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అదనపు టీఎంసీ పనులకు అవసరమైన భూమిని భూసేకరణ చట్టం 2013 ప్రకారం మరి సేకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. సో మొత్తం ఎంత భూమి అవసరము అని అంటే 1267 ఎకరాల భూమి. 1267. ఓకే, 1267 ఎకర్స్. రైట్, 1267 ఎకరాల భూమిని సేకరించాలి. ఇప్పటికే ఎంత సేకరించిందంటే 241 ఎకర్స్. 241 ఎకర్స్. మరి 241 ఎకర్స్ ఇప్పటికే సేకరించారు కదా, దానికి 2013 చట్టం ఉపయోగించాలంటే ఉపయోగించలేదు. దానికి మరి ఏ పద్ధతి అని అంటే మరి పరస్పర ఒప్పంద పద్ధతి. ఓకే, పరస్పర మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఓకే, మీకు ఇట్లా ఒక సౌకర్యాలు కల్పిస్తాము, మాకు ఇట్లా ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించాలని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే కొంతమంది రైతులు ఈ పరస్పర ఒప్పంద విధానాన్ని వ్యతిరేకించారు. సో మరి 2013తో ఏమవుతుందంటే జాప్యం స్వల్పంగా జరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ జారీ చేయాలి, అదేవిధంగా అభ్యంతరాలు స్వీకరించాలి, తుది నోటిఫికేషన్ వేయాలి, ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా మరి 75% ఒప్పుకోవాలి, బాధిత ప్రాంతాల ప్రజలు ఒప్పుకోవాలి. ఇలాంటి కండిషన్స్ అనేవి మనకు 2013 భూసేకరణ చట్టంలో ఉన్నాయి. సో రాష్ట్రంలో మొత్తం భూసేకరణకు సంబంధించిన కీలకమైన గణాంకాలు నేను ఇస్తాను ఇప్పుడు. సో మొత్తం 36 భారీ మధ్య తరహా ప్రాజెక్టుతో కలిపి మొత్తంగా 4.14 లక్షల ఎకరాలు భూసేకరణ చేయాలి. మొత్తం 36 మధ్య తరహా ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు అన్ని కలిపి ఉన్నాయి. మొత్తం సేకరించాల్సిన భూమి ఏంటంటే 4.14 lakh ఎకర్స్, అన్ని ప్రాజెక్టులు కలిపి. అయితే 2020 డిసెంబర్ ఈనాటికి 3.57 lakh ఎకర్స్ ని సేకరించగలిగారు. అంటే మోస్ట్ అప్డేటెడ్ ఫిగర్ ఇది. రైట్, 3.57. మొత్తం అవసరం ఎంత, 4.14 లక్షలు. 4 మధ్యలో అని గుర్తుపెట్టుకోండి. కానీ సేకరించింది ఎంత, 3.57 సేకరించారు. ఈ 3.57 లో 2.50 ఇది ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే సేకరించింది. రైట్, సో మరి 3.57 నుంచి 2.50 మనం తీసేస్తే ఎంత వస్తుందో అంత మనకు మరి అది ఎంత వస్తుంది మనకు 1.07 అని వస్తుంది. సో ఇది ఆల్రెడీ ఇది స్వరాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాత సేకరించిందని చెప్పుకోవచ్చు. మరి భూసేకరణకు పూర్తిగా కనీసంగా 10,000 కోట్లు అవసరం అవుతాయని చెప్పి అంచనా. 10,000 crore. ఓకే, 10 crore అని చెప్పుకోవచ్చు. రూపీస్ 10,000 కోట్లు అవసరం అవుతాయని చెప్పి అంచనా. రైట్, సో ఇది మనకు భూసేకరణకు సంబంధించిన అంశం. నెక్స్ట్, ఎన్నికల వ్యయం సమర్పించిన వారిపై వేటు. సో ఎన్నికల అనంతరం ప్రచారం నిమిత్తం చేసిన వ్యయం సమర్పించాలి. ఏం లేదు, ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, పోటీ చేసిన అనంతరం ఎంత ఖర్చు చేశారో అఫిడవిట్ సమర్పించాలి. ఎవరెవరు అంటే ఎంపీలు ఇదే పని చేయాలి, ఎమ్మెల్యేలు చేయాలి, స్థానిక సంస్థలు కూడా చేయాలి. అయితే అలా స్థానిక సంస్థల్లో పోటీ చేసిన కొంతమంది, గెలిచిన కొంతమంది సమర్పించలేదు. దాదాపు 40,000 మంది ఉన్నారన్నమాట తెలంగాణలో. వాళ్ళందరిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం మరి చర్య తీసుకుని. ఆ అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉందా అంటే ఉంది. ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఒకటి రాజ్యాంగబద్ధ సంస్థ. 243K ప్రకారం మనకి ఏర్పడైంది. 243K ప్రకారము పంచాయతీలకు, 243ZA ప్రకారము మున్సిపాలిటీలకు, నగరపాలికలకు మరి అది ఎన్నికలు నిర్వహిస్తుంది, పర్యవేక్షణ చేస్తుంది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుత ఎన్నికల అధికారిగా పార్థసారథి ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తిగా నాగిరెడ్డి ఉండేవారు, ఇప్పుడు పార్థసారథి ఉన్నారు. రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు బాగా ఇంపార్టెంట్. ఇప్పుడేంటి అంటే 40,000 మంది ప్రజాప్రతినిధులు దాదాపుగా వాళ్ళు అసలు సమర్పించలేదు. రైట్, అండ్ దీంతో ఎన్నికల సంఘం వాళ్ళపైన అనర్హత వేటు అనేది వేస్తూ ఉంది. ఇందులో గెలిచిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అనమాట. ఎప్పుడు జరిగాయి అసలు ఎన్నికలు అని అంటే 2018లో జరిగాయి. 2018 సంవత్సరంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు జరిగితే వాటికి సంబంధించిన ఖర్చును ఇప్పటి వరకు అవి సమర్పించలేదు. మరి ఎంత వాళ్ళు ఖర్చు చేయొచ్చు, స్థానిక సంస్థల్లో పోటీ చేసే వాళ్ళు గరిష్టంగా 4 లక్షల మేర ఖర్చు చేయొచ్చు. 4 లక్షల మేర ఖర్చు చేయొచ్చు. మరి ఎంత ఖర్చు చేశాము అన్నది వాళ్ళు ఇప్పటి వరకు అఫిడవిట్ సమర్పించలేదు. ఎప్పటిలోకి సమర్పించాలని నిబంధన అంటే
మనకు ఫలితాలు వచ్చిన 45 రోజుల్లోగా సమర్పించాలి. నిజానికి ఫలితాలు వచ్చిన 45 డేస్ లోపు సమర్పించాలి. కానీ అలా ఇప్పటి వరకు కూడా సమర్పించాలి. 2018లో ఎన్నికలైతే 2021లో ఉన్నాం ఇప్పుడు. ఇప్పటి వరకు కూడా సమర్పించలేదు. కాబట్టి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని వారిపై వేటు వేయాలని చెప్పి నిర్ణయించింది. రైట్. సో ఇవి జనవరి 6th కు సంబంధించిన న్యూస్ ఇష్యూస్ అండ్ జనవరి 7th కరెంట్ అఫైర్స్ తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.